సార్వత్రిక ఎన్నికల్లో ఘట్టం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి తెరపడింది. ఇక రెండు రాష్ట్రాల్లో మైకులు మోగబోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి రాజమండ్రి నుంచి లైవ్లో అందిస్తారు. చిరంజీవి, గత కొన్ని రోజులుగా ప్రచారంలో ముమ్మరం చేసిన అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఇటు రాజమహేంద్రవరం మరియు తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా నిశ్శబ్దమైన వాతావరణం నెలకొందనే చెప్పొచ్చు. ఇంకా ఎన్నికల పోలింగ్ కు 78 గంటలు మాత్రమే ఉండటంతో ఇప్పటి నుంచే కూడా తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సెక్షన్ 144 సెక్షన్ అమల్లో ఉంచారు. అభ్యర్థులు ఎవరు కూడా ఎటువంటి ప్రకటనలు గానీ ఎటువంటి కవ్వింపు చర్యలు కూడా చేయకూడదంటూ కూడా ఇప్పటికే ఈసీ ఎలక్షన్ కమిషనర్ రిటర్నింగ్ అధికారి మాధవీలత ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా అభ్యర్థులు చూసుకున్నట్లయితే గనక ఎండను సైతం లెక్క చేయకుండా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే రేపు 13వ తారీఖున ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడానికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక రేపు ఆదివారం కావడంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా ఓటు వేయడానికి అతి ఉత్సాహంతో ఇటు తమ సొంత ప్రాంతాలకు కూడా తరలి వస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పరిధిలో 1577 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 1895 బ్యాలెట్ యూనిట్స్ మరియు 2050 కంట్రోల్ ఈవీఎం ప్యాడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కేంద్రాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేయడానికి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారని చెప్పొచ్చు. రైట్ చిరంజీవి, అయితే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి బందోబస్తుని ఏర్పాటు చేశారు, ఎటువంటి నిఘా ఏర్పాట్లు చేశారు అధికారులు? అయితే ఇప్పటికే వివిధ పారామిలిటరీ దళాలు ఎక్కడికక్కడ కూడా మోహరించడం జరిగింది. కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీస్ బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక శక్తులు కూడా ఎవరు కూడా కవ్వింపు చర్యలు పాల్గొనకుండా ప్రశాంతంగా ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పుడు జిల్లా ఎస్పీ గానీ ఇటు జిల్లా కలెక్టర్ గానీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు సమస్యాత్మక పరిసరాలను కూడా అబ్జర్వేషన్ లో ఉండడం జరిగింది. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ. అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి.